యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. నాతో పాటు అందరూ చెప్పండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మీకు వందనం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన క్రమంలో పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రభా, మా మధ్య ఉండి మొదటి లేఖనంలో ఆరాధనను గూర్చి మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి కూడా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నువ్వెంత మహోన్నతుడవు, ఎంత ప్రేమించావు నా ప్రభా. మా ప్రతి తప్పిదమును కూడా నువ్వు క్షమించి ప్రేమించావు అయ్యా. మేము ఎంత పాపం చేశామో, పాపం చేసిన సందర్భంలో మీరు మమ్మల్ని ద్వేషించలా, అసహించుకోలా, మా మీద అయిష్టాన్ని చూపించలా. మనుషులైతే మేము ఏదైనా తప్పు చేస్తే మాతో మాట్లాడరు, అసహించుకుంటారు, ద్వేషిస్తారు, అల్లరి చేస్తారు. కానీ నువ్వు మమ్మల్ని అలాగా ఎంచలేదు, అలా చూడలేదు అసలు. ఎంత మహోన్నతమైనటువంటి ప్రేమ. అందుకే మీకు కృతజ్ఞతలు. మేము కూడా అట్టి మనసును ఆధారం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. తెలియక మేము చేసినటువంటి పాపములను క్షమించండి. తెలియక మేము అయా ఆలోచించిన ఆ ఆలోచన విధానములను క్షమించండి, మమ్మల్ని మన్నించండి. రెండో వాక్య భాగంలో మాతో మాట్లాడండి. మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కూడా, ముఖ్యంగా ఈ వారం సంఘులైన ప్రతి కార్యక్రమాన్ని మీరు గుర్తు చేసుకున్నారు. ఘనంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించమంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అందరికీ పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి మనం మార్కు సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే క్రిస్మస్ దినాలు కదా, ఇక ఈ వారంలో మనం క్రిస్మస్ పండుగను జరుపుకోబోతూ ఉంటున్నాం, జనవరి పండుగను కూడాను. కాబట్టి క్రీస్తు యొక్క జననాన్ని గూర్చినటువంటి కొన్ని మాటలు చెప్పాలని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, దేవుడిచ్చినటువంటి ప్రేరణను బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ దినాలు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు జన్మించినటువంటి జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాదాపు డిసెంబర్, నవంబర్ నుంచి కూడా చాలా చోట్ల పండుగగా, సంతోషంగా జరుపుకునేటువంటి దినాలు ఇవి. మిత్రులారా, మరి యేసుక్రీస్తు జననాన్ని గురించినటువంటి కొన్ని సత్యాలు మనం గత బుధవారం మనం ఫ్యామిలీ క్రిస్మస్లో నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. యోహాను సువార్తలో 11వ వచనంలో చెప్పినటువంటి మాటను మనము ఆధారం చేసుకొని కొన్ని విషయాలు, అసలు ఎందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, లేకపోతే జన్మించాడు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా, డీటెయిల్డ్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం మిత్రులారా. ప్రభు నా మనసులో ఉంచినటువంటి ప్రతి మాటను కూడాను మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. వాస్తవానికి దేవునికి జననం అనేటువంటిది ఉండదు. ఏంటంటే అది వాస్తవానికి దేవునికి జననం అనేటువంటిది ఉండదు. అంటే నేను జన్మించినట్టుగా, మీరు జన్మించినట్టుగా, ప్రణీత్ జన్మించినట్టుగా, ఏడు మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనపడలేదు ఇవాళ, జస్విన్ జన్మించినట్టుగా, అంటే ఈ విధమైనటువంటి జననం దేవునికి ఉండదు. దేవునికి ఉండదు. దేవుడు స్వయంభవుడు. దేవుడు ఎవరండి? స్వయంభవుడు. ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాదు, ఎవరో కల్పిస్తే పుట్టినవాడు కాదు. ఆయన తనకు తానుగా ఉద్భవించినటువంటి వాడు. నో వన్ కెన్ క్రియేట్ గాడ్.
ఎవరు దేవుణ్ణి సృజించలేదు, సృజించబడిన వాడు దేవుడు కాదు. అందుకే ఆయనకి పెట్టబడినటువంటి పేరు స్వయంభవుడు, అంటే తనకు తానుగా ఉద్భవించినటువంటి వాడు. ఎవరో తయారు చేస్తేనో, ఎవరో పుట్టిస్తేనో, ఏదో రిలేషన్ వల్ల పుట్టినటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి దైవానికి జననం అనేటువంటిది లేదు. దైవానికి జననం అనేటువంటిది లేదు. జననం లేనటువంటి వాడే దేవుడు. జననం లేనటువంటి వాడే దేవుడు. దట్ ఈస్ అవర్ గాడ్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనే. స్వయంభవుడైనటువంటి దేవుడు, జననము లేనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉంటున్నాం. అందుకని యోహాను సువార్తలో 11వ వచనంలో ఏం చెప్పాడు అంటే, తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాను. ఏం చేశాడు ఆయన? స్వకీయుల యొద్దకు ఏం చేశాడు ఆయన? వచ్చాను. పుట్టెను కాదు, వచ్చెను. వచ్చెను. ఆది యందు ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు, ఆత్మై ఉన్నటువంటి దేవుడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు భూమి మీదకు వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు. మీకా 1వ అధ్యాయం మనకు అదే తెలియజేస్తుంది. ఆకాశంలో సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి, భూ దిగంతముల మీదకి, భూమి అంతముల వరకు కూడాను ఆయన వచ్చాడు, రాబోతున్నాడు అని మీకా ప్రవక్త ప్రవచించటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. యూదా బెత్లెహేమ, యూదా ప్రధానులు నువ్వెంత మాత్రము స్వల్పమైన దానవు కాదు. కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడిగా వస్తే సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. ఏంటవి? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడైన, అటువంటి వాడైన. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడిగా ఆయన డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పాదం పెట్టలేదు. ఆయన భూమి మీదకి రావడానికి మానవ శరీరాన్ని తీసుకున్నాడు. అందుకే వాక్యము శరీరధారి అయి వచ్చింది అన్నాం మనం. వాక్యం ఏమైందంట? శరీరధారి అయి, అంటే వాక్యము దేవుడు శరీరమును ధరించుకున్నాడు అని అర్థమిస్తూ ఉంది. దేవుడు ఏం చేశాడంటే శరీరమును, ఇక్కడ రహస్యం, మిస్టరీ ఏంటంటే యేసుక్రీస్తు జీవించినటువంటి, ధరించుకున్నటువంటి శరీరము దేవుడు కాదు. అర్థమైందా? శరీరము దేవుడు కాదు, ఆ శరీరము లోపల నివసించిన ఆత్మదేవుడు. అర్థమైంది కదా? ఇది దేవుడు, ఇది శరీరము, దీంట్లో ఏమీ లేదు. అర్థమవుతుందా? శరీరము లోపల నివసించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆయన దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన శరీరము ధరించుకొని వచ్చాడు. పరిశుద్ధ వాక్యం మనకి అదే చెబుతా ఉంది మిత్రులారా. ఆయన శరీరమును ధరించుకొని వచ్చాడనేటువంటి మాటను దేవుని లేఖనం, ఆ వాక్యము శరీరధారి అయి, ఏమయ్యండి? ఆ వాక్యము 14వ వచనం, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో దట్ ఈస్ వాట్ ద స్క్రిప్చర్ ఈస్ టాకింగ్ టు అస్. దేవుని వాక్యము మనకు బయలుపరుస్తున్నటువంటి సందర్భం ఇదే. కాబట్టి ఈ సందర్భం ఏంటి? ఈ డిసెంబర్, ఈ నవంబర్ నెలలో మనం జరుపుకునేటువంటి క్రిస్మస్ ఆరాధనలు. క్రిస్మస్ అంటేనే ఆరాధన, బర్త్డే కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే అది ఆరాధన. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించటం. మాస్ అనేటువంటి పదానికి అర్థము ఆరాధన చేయడం, ఆరాధించడం లేదా పూజించడం. హల్లెలూయా. కనుక ఎందుకు ఇంత ఘనమైనటువంటి దినాలుగా, ఇంత ఘనంగా ప్రజలు ఆచరిస్తున్నారు దీనిని? ఎందుకు ఇంత ఘనంగా దీన్ని పాటిస్తున్నారు అంటే, దేవుడు భూమి మీద కాలు పెట్టాడు. ఎలా కాలు పెట్టాడు? శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాల్ని ఘనంగా ఆచరిస్తూ ఉంటున్నాం.
హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి దైవానికి జననం అనేటువంటిది లేదు. వాక్యం చెప్పింది ఆయన వచ్చెను. రావాలంటే ఎక్కడో ఉండాలి, ఎక్కడో ఉండాలి. ఆయన ఉన్నాడు, అందుకని ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. వస్తే గాడ్ నేమ్ ఇది, దేవుని పేరేంటి? ఉన్నాడు అనువాడు. ఉన్నవాడు అనువాడు అనే పదానికి మరొక అర్థం ప్రాణమున్నవాడు, జీవమున్నవాడు, నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. అటువంటి దేవుడు శరీరమును ధరించుకున్నాడు. శరీరమును ధరించుకొని భూమి మీదకి రావడం అనేటువంటిది మనము ఘనముగా ఎంచవలసినటువంటి, ఘనముగా ఆరాధించవలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందర్భం ఇది. హల్లెలూయా. కనుక మిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం, ఆయన భూమి మీదకి వచ్చాను, ఎందుకు వచ్చాడనేది మనం పరిశీలన చేయాల్సినటువంటి అంశం. 3వ అధ్యాయం 12వ వచనం తీయండి ఒక్కసారి. 3వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం ఏం చెప్పింది? పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి, ఏంటంటే పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఏం చేశాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, సెకండ్ ఫ్లోర్కి దిగి వచ్చాడు ఆయన, దూకి రాలా. అర్థమైందా మీకు? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు ఆయన, సెకండ్ ఫ్లోర్కి ఏం చేశాడు ఆయన? దిగి వచ్చాడు ఆయన, దిగి వచ్చాడు ఆయన. కాబట్టి పరలోకం వెళ్ళడానికి ఆయనే మార్గం. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబు చూసిన నిచ్చెన ఆయనే, మెట్లు. ఒక కొన భూమిని, ఒక కొన ఆకాశాన్ని ఆనుకోనుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. అక్కడికి వెళ్ళటానికి మార్గం ఆయనే చూపించాలి, ఎవరు చూపించలేరు. ఎవరికి తెలియదు కూడా, ఎవరికి తెలియదు కూడా. అమెరికా వెళ్ళాలి, తెలియదు ఎలాగ వెళ్ళాలో. మన మనవడు అమెరికాలో ఉన్నాడు, చదువుకుంటున్నాడు. వాడు వచ్చి, నానమ్మ నేను తీసుకెళ్తారా? అది తీసుకెళ్ళాడు, సింపుల్గా మనకు అర్థం కావడం కోసమే. అలాగే పరలోకములో ఉన్నవాడైన, మరణం లేనివాడైన, జననం లేనటువంటి వాడైన, స్వయంభవుడైన, మహోన్నతుడైన భూమి మీదకి వచ్చాడు ఆయన శరీరమును ధరించుకొని. శరీరాన్ని ఆయన ధరించుకొని భూమి మీదకి ఆయన వచ్చాడు, దిగి వచ్చాడు. మరొక వచనం చదవండి, 16వ వచనం చదువు నాన్న. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అది ఇక్కడేంటండి యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఆయన వచ్చెను అన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పరలోకము నుంచి దిగి వచ్చాడు అని చెప్పాడు. 16వ వచనంలో దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు అని చెప్పాడు. ఏంటంటే ఆయన అనుగ్రహించాడు. నేను మీకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్తా. మీ పిల్లల్ని మీరు ఏలూరులో చెత్త కుప్పలు అమ్మటం ఉండేటువంటి అడుక్కునేవాళ్ళు ఉన్నారు. అరే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకుని, వాళ్ళ దగ్గర తింటూ, వాళ్ళ దగ్గర ఉండరా అని నువ్వు ప్రోత్సాహపరిచి పంపిస్తావా? పంపించం కదా. బట్ గాడ్ సెండ్, కానీ దేవుడు పంపాడు తన కుమారుణ్ణి. కానీ దేవుడు పంపాడు ఈ మురికి లోకానికి, ఈ మురికి మనుషుల మధ్యకు, ఈ రాగద్వేషాలు కలిగినటువంటి మనుషుల మధ్యకు, పాపుల మధ్యకు నిష్కల్మషుడు నీతిమంతుడైనటువంటి తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు భూమి మీదకి పంపాడు ఆయన. నీ కొరకు నా కొరకు భూమి మీదకి పంపాడు ఆయన. ఎందుకు పంపాడంట? ఎవరైతే కుమారుణ్ణి నమ్మారో వారు నశించకుండా నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు పంపాడు ఆయన. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక.
చదవండి 17వ వచనం ఏం చెప్పిందో. ఆయన అనుగ్రహించబడినటువంటి వాడు క్రీస్తు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన ఏం చెప్పడ్డాడంట? పంపబడ్డాడు. ఆయన వచ్చాడు, పరలోకం నుంచి దిగి వచ్చాడు. అతన్ని, క్రీస్తుని దేవుడు మనుషులమైనటువంటి నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు, అంటే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆయన దేవుడు ఎందుకు పంపాడు. ఆయన పంపాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి పంపాడు, అందుకే ఈయన వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని భూమి మీదకి పంపాడు, కాబట్టి ఈయన వచ్చాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రియమిత్రులారా, అక్కడ 2 కారణాలు మనకు కనబడుతుంది. ఎందుకు పంపాడు, క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, విశ్వసించిన వారు నశించక నిత్య జీవం పొందుకోవడానికి కుమారుణ్ణి భూమి మీదకి పంపాడు. హల్లెలూయా. క్రీస్తుని విశ్వసించి మనము నిత్య జీవం పొందుకోవాలని కుమారుణ్ణి పంపాడు. యోహాను సువార్త చివరి అధ్యాయంలోనికి రండి ఒక్కసారి. 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని, ఎవరంట? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఎవరు నమ్మాలి? మనం అవసరం లేదా? మనము నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. దేని ఉందండి? ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడ్డాయి. హల్లెలూయా. మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం, వై డస్ క్రైస్ట్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్? దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? జననము లేనటువంటి దేవుడు ఎందుకు జననాన్ని ఎంచుకున్నాడు? జననము లేనటువంటి దేవుడు, మరణము లేనటువంటి దేవుడు ఎందుకు మరణాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు జననాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు ఈ భూలోకపు జీవాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు ఈ భూలోకపు జీవాన్ని ఆయన ఎంచుకున్నాడు? కారణం ఏంటి అని అంటే మిత్రులారా, మనమే కారణం. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి నశించకుండా నిత్య జీవం పొందుకున్నట్లు క్రీస్తుని దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు భూలోకానికి పంపించాడు. అది మొదటి కారణం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చివరి అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి, ఏం తెలుసుకోవాలంట? మనము సత్యవంతుడైన వానిని, ఎవరినంట? మనము సత్యవంతుడైనటువంటి వానిని ఏం చేయాలంట? తెలుసుకొనవలెనని కుమారుడు వచ్చి, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. క్రీస్తు వచ్చి దేవుడు ఇలా ఉంటాడు, దేవుడెంత ప్రేమామయుడు అని మనకు చెప్పకపోతే అసలు దేవుడనే వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు. అర్థమవుతుందా? అసలు దేవుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనకు ఎవరికి కూడాను తెలియదు. మిత్రులారా, అందుకే ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు. అందుకే ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? స్వకీయులు అంటే అర్థం ఏంటో? సొంతోళ్ళ దగ్గరికి. ఏలూరులో మీకు చుట్టాలు ఉంటే మీ చుట్టాల ఇంటికి వెళ్తారు, అంతే కదా? ఎవరింటికి పెడతారు? ఇంటికి వెళ్ళి కూర్చొని తింటారా? అది వెళ్తామా? మంచులు తాగుతామా? వెళ్ళి
రైట్, అర్థం కావడం కోసమే మనకు అర్థం కావడం కోసం చెప్పాను ఈ మాట. మనకి ఎవరైతే బంధువు ఉన్నాడో ఆ బంధువు ఇంటికి వెళ్ళారు మంచి ఇవ్వని అడుగుతాం, అరే భోజనం పెట్టని అడుగుతాం, కాసేపు కూర్చుంటాం, కాసేపు మాట్లాడతాం, మంచి చెడ్డ అంతా కూడాను తెలుసుకుంటాం, మాట్లాడతాం. దట్ షుడ్ వి డూ. అదే కదా మనం చేసేది. కాబట్టి మిత్రులారా, పరలోకమందున్నటువంటి దేవుడు, జననము లేనటువంటి దేవుడు, మరణము లేనటువంటి దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు ఈ మానవ శరీరమును ధరించుకోవడానికి కారణాలు, రీజన్స్ ఏంటి? కారణాలు అంటే మిత్రులరా, కారణాలు ఏంటి? ఎందుకు మరణాన్ని ఆయన ఎంచుకున్నాడు, మరణించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, ఈ భూలోకపు జీవాన్ని జీవించాలని ఎందుకు అటువంటి డెసిషన్ దేవుడు తీసుకున్నాడు, ఎందుకు జననాన్ని ఆయన ఎంచుకున్నాడు అని అంటే మిత్రులారా, మనము నశించకుండా నిత్య జీవం పొందాలని. మనం నశించకుండా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని మనకి సహజంగా అర్థమవుతుంది. ఈ భూలోకంలో మనం ఎక్కువ రోజులు ఉండమని న్యాచురల్గా చెప్పొచ్చు, అవునా కదా? బ్రతికితే 70, కొంత బలం ఉంటే 80, ఇంకొంచెం బలం ఉంటే 90. ఏమండి? అంతే కదా. ఆ తర్వాత భూమిని విడిచిపెట్టేయాలి కదా, ఎవరైనా విడిచిపెట్టేయాలి. అంబానీ అని విడిచిపెట్టాలి, గంబానీ అని విడిచిపెట్టాలి. కాబట్టి ప్రభునందు ప్రియ మిత్రులారా, వీఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్. అది సహజంగా అర్థమవుతుంది. ఇంతేనా? ఈ 30 సంవత్సరాలు బ్రతకడానికైనా మనం పుట్టింది. కనుక మనకు నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవానికి మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే కుమారుడైనటువంటి క్రీస్తుని మనం విశ్వసించాలి. అదే చెప్పాడైనా, నాయందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవం పొందుకుంటాడు అని. నాయందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటాడు. ఆయనలో జీవముంది. ఆయనలో ఏముందండి? జీవముంది. అది అందరికీ ఇవ్వగలిగినటువంటి వాడు క్రీస్తు మిత్రులారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాడు? కారణం ఏంటి అని అంటే మిత్రులారా, సత్యవంతుడైనటువంటి వారిని మనం తెలుసుకోవాలని. ఎవరిని తెలుసుకోవాలని? సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలని ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను, ఏంటండి ఇది? ఎవడును ఎప్పుడైనను, ఏంటండి ఇది? ఈ మాట అర్థమైందా మీకు? ఎవడును ఎప్పుడైనను. ఎవడంటే మనకు ముందు చచ్చిపోయినటువంటి ప్రవక్తలు కానీ మన పితరులు, తాత ముత్తాతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆళ్ళల్లో ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే ఏం చేయలేదంట? దేవుణ్ణి చూడలేదు. మనుషులు అబద్ధం చెబుతారేమో కానీ దేవుడు అబద్ధం చెప్పడు. దేవుని వాక్యం అబద్ధం కాదు. మీరు ఇదే గ్రహించాల్సినటువంటి విషయం. ఈరోజు చాలా మంది బయలుదేరి రాత్రి దేవుడు నాకు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? అర్థం కాదు. అది ఎలా కనపడ్డాడు? వాడికి ఏ కళ వచ్చినా దేవుడు కనపడ్డాడు. ఇక కళ ఏదొచ్చినా వాడికి ఏంటి? అది దేవుడు కనపడ్డాడు. అంటే ఆ వాక్యం అబద్ధం చెప్తుందంటారా? పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. ఎవడను ఎప్పుడైనను. ఎప్పుడైనను అంటే అది దాన్ని ఎలా వివరించాలంటే మిత్రులరా, అది ఇప్పుడు కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అది జరిగిపోయినటువంటి కాలమంతా అయి ఉండొచ్చు. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ఏం చేశాడు? ఆయనను బయలుపరిచాను. తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ అద్వితీయ అంటే ఏకైక.
ఏంటది? ఒక్కడే, ఏకైక. పెళ్లి కార్డులు మనం రాస్తాం, ద్వితీయ కుమారుడు, తృతీయ కుమార్తె, అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే కొడుకు. పెళ్లి కార్డులు రాస్తాం ఏమో మనం. అద్వితీయ అంటే ఏకైక. అద్వితీయ కుమారుడే ఏం చేశాడంట? ఆయనను 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 ఏం చేశాడు? ఆయన బయలు పరిచెను. యేసుక్రీస్తే తండ్రి అయినటువంటి దేవుడు అనే కాన్సెప్ట్ని, దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి ఒక రూపాన్ని, దేవుని రూపాన్ని మనకు తెలియపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే. గమనించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఆయన దేవుని రూపాన్ని నువ్వు తెలుసుకోవాలని, ఆయన ఎలా ఉంటాడో నువ్వు తెలుసుకోవాలని. స్టిల్ దెన్ పీపుల్లో, మనుషుల్లో, చాలా మందిలో భయం. అమ్మో, తప్పు చేశాను, దేవుడు నన్ను ఏం చేస్తాడో. అమ్మో, నేను పలానప్పుడు తప్పు చేశాను, అందుకే శాపం వచ్చింది నాకు. అప్పుడప్పుడు అంటారు కదా, ఎవరైనా కుటుంబంలో వరుసగా 3 చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళకి శాపం తగిలింది. అయ్య బాబే, ఏం తగిలిందంట? శాపం తగిలింది. మనం అంటాం శాపం తగిలింది. మనుషులు అన్నాక చచ్చిపోరా, బ్రతికే ఉంటారా? తెలియకడుగుతారు. నాకు తెలియదులేండి, బ్రతుకుంటారన్న విషయం నాకు తెలియదు. మనుషులు అన్నాక ఒకేసారి వరుసగా 3 ఇంట్లో చచ్చిపోతే ఇక కుటుంబం శాపగ్రస్తమైన కుటుంబమేనా? మనం చెప్పేస్తాం తీర్పు, జడ్జిమెంట్, మనకు అన్నీ తెలుసు కదా. మనకేంటంటే దాన్ని ఏమంటారు, అస్ట్రాలజీ తెలుసు మనకి. అస్ట్రాలజీ అంటే భవిష్యత్తు జ్ఞానం అంతా కూడాను. మన వాళ్ళ గురించి ఇది అసలు వాళ్ళ మనసు లోపల ఏముందో కూడా మనమే దూరిపోయిన రాత్రి అదంతా చూసి, ఇదిగో ఈ శాపం నీకు తగిలిందని చెప్తాం. ఎంత దుర్మార్గం అండి. మనకేం తెలుసు? అడి క్యాన్సర్ వచ్చిపోయాడేమో, గుండెపోటు వచ్చిపోయాడేమో, లేకపోతే ఇంకోటి వచ్చిపోయాడేమో. ఇక మనిషి అన్న తర్వాత బ్రతుకుంటాడా? చచ్చిపోకుండా ఉంటాడా? హూమ్ వీఆర్, మనం ఎవరని చెప్పడానికి అది నువ్వు ఎందుకు పోయారని. గమనించాల్సినటువంటి విషయం, ఆ శాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగుగా. హల్లెలూయా. గమనించాల్సినటువంటి విషయం మిత్రులారా, దేవుడు అనవసరంగా ఎవరిని శపించడు. అనవసరంగా ఎవరిని శపించడు. దేవుడు అనవసరంగా ఎవరిని శపించడు. గమనించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకు వచ్చాడు ఆయన? మనం నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి, మనం నశించకుండా నిత్య జీవం పొందుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అద్వితీయుడే, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నేను తెలుసుకొనవలెనని యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు మిత్రులారా. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు మిత్రులారా. 12వ వచనం 4వ అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడు, చెప్పండి, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. ఏంటి మాట? ఎవరంటే ఇతను? మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. మనము, చెప్పండి, మన మొకనిని నొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడు ఎప్పుడు ఏం చేయలేదంట? దేవుణ్ణి చూచి ఉండలేదు. మరి చూసిన వాళ్ళందరూ ఎవరంటారు? మానవులు కాదై ఉండొచ్చు బహుశా. మానవుడైతే దేవుణ్ణి చూడలేదు. మరి నేను చూశాను అని చెప్పే వాళ్ళందరూ అంటే వాళ్ళు మానవులు కాదేమో. ఏ డ్రాగనో, ఏ ఆకాశ పక్షో అయి ఉంటారు బహుశా. అంతేనంటారా? అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం, కుక్కలకి ముందే తెలుస్తాయని. కుక్కలు అయి ఉంటారంటారా? గమనించాల్సినటువంటి విషయం. సో నా వాదన ఏంటనంటే మిత్రులారా, నా ప్రసంగం ఏంటంటే, అటువంటివి నమ్మకండి, మోసపోకండి, అపవాదికి చోటివ్వకండి. మీ జీవితాల్లో మోసపోయేటువంటి అవకాశాన్ని
మిమ్మల్ని మీరు మోసంలో పడేసుకునేటువంటి పరిస్థితికి మీరు వెళ్ళకండి. యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని అంటే, మిత్రులరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది, ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచినటువంటి వారు నశించకుండా నిత్య జీవం పొందుకోవడం కోసం యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఎవరికైతే సత్యవంతుడైనటువంటి దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలా ఉంటాడో నువ్వు నేను తెలుసుకోవాలని మనకు తెలియపరచటానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనకి ఏం చూపించాడు? ఆయన దైవత్వాన్ని చూపించాడు. ఆయన అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, ఎలయనగా దైవత్వము యొక్క లేదా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత. ఏంటిది? దేవత్వము యొక్క, దేవుని యొక్క తత్వం అంతా కూడాను సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా క్రీస్తునందు. దానికి ముందు ఒక మాట మనలాంటి వాళ్ళ కోసం 8వ వచనం చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా, ఒక్క నిమిషం ఆగండి, అది ఆగిపోయినట్టు చూడు, ఫ్లైట్ మోడ్లో పెట్టేదాన్ని, ఫ్లైట్ మోడ్లో పెట్టి ఫోన్ వస్తుంది, మర్చిపోయాను. ఇక్కడ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఆగిపోద్ది. అవుతుందా? రికార్డ్ ఆగిపోయిందా? రైట్, క్షమించండి. ఆయనను అనుసరింపక, ఎవరిని? ఆయనంటే ఎవరినండి? యేసుక్రీస్తుని అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును. దేన్నండి? మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన, ఏంటిది? మోసకరమైన నిరర్ధక, అంటే నిరర్ధక అనే పదానికి అర్థం ఏంటండి? అర్థం పర్థం లేని, ఉపయోగము లేని. ఏంటి ఉపయోగం లేనిది? చదవండి. తత్వజ్ఞానము. ఏ జ్ఞానం అంట ఇది? తత్వజ్ఞానము. ఏ జ్ఞానం అంట ఇది? నిరర్ధకము, అర్థం పర్థము లేని తత్వజ్ఞానం. ఒక్క నిమిషం ఆగు తల్లి. అర్థం పర్థం లేని తత్వజ్ఞానం అంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది బోధిస్తుంది అదే. యేసుక్రీస్తుని అనుసరించండి అని కాదు. 7 వారాలు ఉపవాసం చేయండి, ఇటువంటి ఒక ఆయన నాడు పాస్టర్ గారికి పట్టుబట్టలు పెట్టండి, 10,000 రూపాయలు కానుక పెట్టండి, మీ ఇంట్లో ఉన్న దోషం పోతుంది. ఇదే నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం. నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం. చెప్పులు వేసుకొచ్చి బయట తీసి, నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం అది. నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఏదో చేస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు, అది ఉపవాసం ఉంటేనో లేకపోతే ఇంకోటి ఏదైనా. ఉపవాసం ఎందుకు ఉండాలో చాలాసార్లు చెప్పాను నేను. నిన్ను నువ్వు ఆధ్యాత్మికంగా బలపరుచుకోవడానికి దేవునితో గడుపు. నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవునితో సమయాన్ని వెచ్చించడానికి ఉండు. అప్పుడు ఆకలి తెలియదు. నిమగ్నంగా ఉండాలి దేవునిలో, నిమగ్నమై ఉండు. ఉపవాసం, దట్ విల్ బి బ్లెస్. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించాల్సినటువంటి విషయం. ఊరికే ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, కారణం లేకోకుండా. ఏమండి? నిరర్ధకమైన తత్వజ్ఞానం.
ఇదేం చేస్తుందంట? ఈ నిరర్ధకమైన తత్వజ్ఞానం యేసుక్రీస్తుని అనుసరించేలాగా చేయదు. మరి ఎవరిని అనుసరించేలాగా చేస్తుంది? ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించేలాగా చేస్తుంది. అందుకనే చాలామంది అది అదే, ఇది ఇదే. ఏంటది? అది అదేనంట, ఇది ఇదేనంట. అర్థం కాదు నాకు. అదేంటో అర్థం కాదు, ఇదేంటో అర్థం కాదు. ఒక ఆవిడ అంది, అది చేస్తానే ఉండాలి, ఇటు వచ్చి మనం ఏం చేయాలంట? చాటుకెళ్ళి క్షమాపణ అడగాలి. ఆంటీ చెప్పింది, అంతకర్మ నాకేంటంది. అసలు ఎందుకు చేయాలి? ఎందుకు క్షమాపణ అడగాలి? అన్ని తిప్పలు నాకెందుకు? అందుకని మనం ఏం చేసేటప్పుడు లోకం ఎక్కువగా ఉంటుంది క్రైస్తవుల్లో. ఎందుకంటే తెలియక, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోక, దేవుడు సరిగ్గా నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోక కనుక మోసపోవద్దు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా ఉండాలి? మిమ్మల్ని పట్టుకుపోయే వాళ్ళు ఉంటారు. నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని బోధించి మిమ్మల్ని పట్టుకొని పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే చెప్పాడు 9వ వచనంలో, ఎందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే దైవత్వము యొక్క లేదా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. 1వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 15వ వచనం చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఎవరు స్వరూపం అంట? అదృశ్య అంటే, అదృశ్యము అంటే కంటికి కనపడని. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఆయన? సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు ఆయన? ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకే వాక్యం చెబుతుంది, యోహాను తన పత్రికలో, మొదటి పత్రికలో తెలియపరిచినటువంటి మాట చివరి మాటలుగా చెబుతూ ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అని అంటే దేవుని గురించి నువ్వు తెలుసుకోవడం కోసం. దేవుని గురించి నువ్వు తెలుసుకోవడం కోసం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆది సంభూతుడై ఉన్నటువంటి దేవుణ్ణి నీకు నాకు బయలుపరచడానికి ఆయన శరీరము ధరించుకొని ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎందుకు ఎంచుకున్నాడు శరీర రూపంలో జన్మించాలి అని? ఎందుకు ఎంచుకున్నాడు ఈ భూలోకపు జీవాన్ని? ఎందుకు ఎంచుకున్నాడు ఈ మరణం అనేటువంటి క్రియను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? చావడానికి ఎందుకు ఆయన నిర్ణయించుకున్నాడు అని అంటే, మిత్రులరా, నీకు నాకు నిత్య జీవాన్ని కోల్పోయాం. మనం నిత్య జీవాన్ని మనం పాపం వల్ల దాన్ని కోల్పోయాం. నిత్య జీవాన్ని కోల్పోయాం కాబట్టి చచ్చిపోతున్నాం. అర్థమవుతుందా? ఈ భూమి మీదకి దేవుడి భూమిని సృష్టించి ఈ భూమిని నీకు ఇచ్చింది ఎందుకనంటే నిత్యం జీవించడానికి, చచ్చిపోవడానికి కాదు. అర్థమవుతుందా? కానీ పాపము వలన మనం చచ్చిపోతున్నాం. పాపమును బట్టి, పాపం వలన మనం ఏమవుతున్నాం? మరణిస్తున్నాం. అందుకనే చెప్పాడు, ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయాలు 1,00,000 అభిప్రాయాలు ఉంటాయి. అందుకే చెప్పాడు, ఎవరికి నిత్య జీవం ఇవ్వడానికంట? విశ్వాసముంచు ప్రతివాడు. ఎందుకంటే మనుషులు స్వేచ్ఛాపరులు అయిపోయారు. నా ఇష్టం అనే కాడకు వచ్చాడు. ఎక్కడ వచ్చారండి? నా ఇష్టం అనే కాడకు వచ్చారు. ఆఫ్ కోర్స్ నీ ఇష్టమే, నేను వదిలేసా. కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసం ఉంచినటువంటి వాడు నశించకుండా నిత్య జీవం పొందుకోవడానికి క్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. అద్వితీయుడైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నీకు నాకు బయలుపరచటానికి క్రీస్తు భూలోకానికి వచ్చాడు. మిత్రులారా,
హల్లెలూయా. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం మరొకసారి చూడండి. అక్కడ ఏం చెప్పాడు చదవండి మిత్రులారా. ప్రేమించను కాగా కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎవరెవరంట విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా ఏంటండి ఇది? చెప్పండి ఏంటండి ఇది? వింటున్నారా మీరు వాక్యాన్ని? వింటే చెప్పండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు పంపాడంట ఆయన? కుమారుని ద్వారా ఏం పొందుకోవడానికి? రక్షణ పొందుకోవడానికి. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు పంపబడ్డాడు ఆయన? రక్షించడానికి. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించడానికి. దట్స్ వై హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. మన అప్పులు తీర్చడానికి కాదు. అర్థమవుతుందండి? మనం ఏదో అనారోగ్యంతో ఉన్నాం, క్యాన్సర్తో ఉన్నాం, వీటన్నిటిని స్వస్థపరచడానికి కాదు. అర్థమవుతుందండి? ఒకవేళ నీకు అక్కడ స్వస్థత అవసరమైతే ఆయన ఖచ్చితంగా చేస్తాడు, ఆయన మహింపరచుకోవడం కోసం. అది కూడా అర్థమవుతుందండి? కానీ ఆయన గురించి తెలిసి కూడా నువ్వు ఇంకా స్వస్థతనే సూచనలే ఇశ్రాయేలులు కోరుకుంటున్నట్టుగా కోరుకుంటే మాత్రం ఆయన చెయ్యడు. ఒకసారి అడుగుతారు, మాకు ఏదైనా సూచక్రియ చేయమని. అంతకుముందు సూచక్రియ చేయటం వాళ్ళు చూశారు, ఎవరినో స్వస్థపరిచాడు అది చూశారు, కానీ మళ్ళీ అడుగుతున్నారు ఏదైనా సూచక్రియ చేయమని. అప్పుడు చెప్పాడు, యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప మరొక సూచక క్రియ మీకు లేదు అన్నాడు. చేయలేడు ఆయన? ఆయన చేయగలడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఒక అద్భుతాన్ని కోరుకుంటున్నారు. అట్లా ఏమి దేవుడు చేయడు. ఇఫ్ ఇట్ ఈస్ ద నీడెడ్, అది అవసరమా, అది ప్రాముఖ్యమా, అక్కడ హీ కెన్ డూ దట్. హీ విల్ డూ దట్. ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు, ఆయన చెయ్యగలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆ శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తి ఆయనలో ఉంది. ఆయన ఎందుకు పంపబడ్డాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. రైట్. ఎందుకు వచ్చాడంట ఆయన? లోకము అంటే నీవు నేను రక్షణ పొందుటకు, రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మీకు తెలుసా, దేవదూత ఒక మాట చెప్పింది. ఎవరితో? మరియతో. మత్తయి సువార్త కాదు, యేసేపుతో చెప్పింది ఈ మాట. 21వ వచనం, 1వ అధ్యాయం 19 నుంచి చదువుతాలి. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. మరియ గర్భవతి అయిందనే విషయం యేసేపుకు తెలిసింది. అప్పటికే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రదానం చేయబడ్డారు, పెళ్ళిం కావలేదు. అయితే ఈమె గర్భవతి అయిందన్న విషయం తెలుసుకున్నాడు. నీతిమంతుడు గనక ఏమీ మాట్లాడకుండా మౌనంగా రహస్యంగా ఆమెను వదిలిపెట్టేయాలనుకున్నాడు. విషయం తెలిసినటువంటి గబ్రియేలు దూత యేసేపు దగ్గరికి వచ్చింది. యేసేపుతో ఈ మాట చెబుతా ఉంది. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకొని చుండగా ఏం చేస్తున్నాడు? ఈ సంగతులు. ఏ సంగతులు? అసలు ఎందుకు ఈవిడ గర్భవతి అయ్యింది, ఎలా ఈవిడ గర్భవతి అయ్యింది, విడిచిపెడదామా వద్దా, ఇలాంటి ఆలోచనల్లో తనున్నాడు. అటువంటి సందర్భంలో ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏంటండి ఇది?
ఆమె గర్భం ధరించింది దేని వల్లంట? పరిశుద్ధాత్మ వలన కలిగినది, మనుషుని వలన కలిగినది కాదు. అందుకే మరియ గర్భము ధరించడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ న్యాచురల్, ఇట్స్ మిరాకల్. మరియ గర్భము ధరించడం అనేటువంటిది సహజంగా సంభవించింది కాదు, సృష్టికి అతీతమైనటువంటిది కన్యక గర్భము ధరించటం. కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు అభ్యంతరపడొద్దు, భయపడొద్దు. ఆమె గర్భం ధరించింది దేని వలన అంటే పరిశుద్ధాత్మ వలన, బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు. దేని నుంచి అంట? దేని నుంచి కాపాడతాడంటే ఆయన? దేని నుంచి అండి? గట్టిగా చెప్పండి. దేని నుంచి అండి? గట్టిగా చెప్పండి కొద్దిగా. దేని నుంచి అండి? వారి పాపముల నుండి ఆయన వారిని తన ప్రజలను ఏం చేస్తారంట? తన ప్రజలను. ఎవరి ప్రజలంట? ఆయన ఎవరి ప్రజలను కాపాడతారంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఇతడు రక్షించేవాడు కనుక ఇతనికి పెట్టబడిన పేరు ఏంటంటే యేసు. ఇతను ఎవరండి? రక్షించేవాడు గనుక ఇతనికి పెట్టబడినటువంటి పేరేంటండి? యేసు. దాట్స్ వై హి కేమ్ ఇంటు దిస్ వరల్డ్. నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి? నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ప్రభుదే చెప్తున్నాడు, రోమపత్రిక మనం ఎప్పుడు చెప్పుకునే మాట, నోటెడ్ అయిపోయింది ఈ మాట మనకు. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నువ్వు హృదయమందు విశ్వసించిన ఎడల నీవేమవుతావు? రక్షించబడుదువు. ఆయన ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడని, నీ పాపము నిమిత్తం ఆయన మృతి పొంది తిరిగి లేచాడని హృదయములో నువ్వు విశ్వసించితే ఏమవుతావంట? రక్షించబడుదువు. ఆ రక్షణ నీకివ్వడానికి, నాకివ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ రిమైండ్, ఒకటే మిగిలింది, నువ్వు విశ్వసించటం. ఏం చేయడం? నువ్వు విశ్వసించటం, నువ్వు నమ్మడమే మిగిలింది. నువ్వు నమ్మితే, నీ పాపము నిమిత్తం ఆయన మృతి పొంది తిరిగి లేచడని నమ్మితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. దేని నుంచి? పాపము నుండి నిన్ను విడిపిస్తాడు. దేని నుంచి అండి? నీ పాపము నుండి ఆయన నిన్ను, నా పాపము నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. అందుకనే హీ డైడ్ ఫర్ అవర్ సిన్. మన పాపము నిమిత్తము ఆయన మృతి పొందాడు. మృతి పొందడానికి కారణం ఏంటి? మన పాపం, నా పాపం, నీ పాపం. చాలామంది చచ్చిపోతారు. రేపొద్దున సునీల్ చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటారు? ఎందుకు చచ్చిపోయాడు? పాస్టర్ గారికి షుగర్ ఉంది, టాబ్లెట్లు సరిగ్గా వాడలేదు, చాలా ఇబ్బంది అయింది, చనిపోయాడు. అవునా? అదే కదా కారణం చెప్పాల్సింది. అదే హార్ట్ అటాక్ వచ్చింది, బండి మీద డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, వెళుతున్నాడు, నిదానంగానే వెళుతున్నాడు, కానీ ఎదురు కారు వచ్చింది, కొట్టింది, చచ్చిపోయాడు. ఇవే కదా మనం చెప్పేటువంటి కారణాలు. అంటే ఒక సునీల్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అనేటువంటి ఒక మనిషి దైవత్వము శరీరము ధరించుకున్నటువంటి దేవుడు చనిపోవడానికి కారణం హార్ట్ అటాకో, కిడ్నీ ప్రాబ్లమో, షుగరో, బీపీయో, ఇంకొకటో కుష్ఠవ్యాధో కారణాలు కాదు. ఆయన చనిపోవడానికి కారణం మన పాపం. హల్లెలూయా. యేసుక్రీస్తుని దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు పంపాడు? ఆయన ఎందుకు వచ్చాడు? మరణం లేనటువంటి దేవుడు, జననం లేనటువంటి దేవుడు ఎందుకు ఈ భూలోకపు జీవాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు ఈ జననాన్ని దేవుడు ఎంచుకున్నాడు? ఈ మరణాన్ని దేవుడు ఎందుకు ఇంత నీచమైన, నికృష్టమైన ఈ పాపపు జీవితాన్ని ఎందుకు మానవుడి జీవితాన్ని ఎంచుకున్నాడు అని అంటే కారణం, మిత్రులారా, కారణాలు మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపు 3 కారణాలు మనం చూసాం ఇప్పటి వరకు కూడాను. మొదటి కారణం, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి నిత్యజీవం ఇవ్వడానికి. అందుకు శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన. తండ్రి అయినటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి
నీకు నాకు బయలుపరచటానికి ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది. ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు. దేవుడు ఒక్కడే, మానవునికి దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. దేవుని ప్రత్యక్షతను బయలుపరిచినటువంటి వాడు ఆయన. దేవుని స్వరూపం ఆయనలో ఉంది. దేవుని స్వరూపాన్ని తెలియపరిచినటువంటి వాడు ఆయన. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అనంటే లోకమునకు తీర్పు తీర్చటానికి కాదు, లోకము ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకు, రక్షించడానికి. ఎవరిని రక్షించడానికి? తన ప్రజలను, పాపములో ఉన్న తన ప్రజలను రక్షించడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మరణం జననము లేనటువంటి దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు జననం అనేటువంటి ఒక మార్గాన్ని, మరణం అనేటువంటిది ఒక దాన్ని చూస్ చేసుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది మిత్రులారా. కనుక దేవుడు అంతగా మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చినప్పుడు, దేవుడు అంతగా మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను? ఏం కోరాడండి? మనం అందరికి కొన్ని వాక్యాలు చదివాం. ఏం చేయమని కోరాడు ఆయన? ఉపవాసాలు ఉండి బట్టలు మొత్తం చింపుకొని, జుట్టు మొత్తం చింపురు జుట్టు వేసుకొని పాసిమహంతో ఉండమన్నాడా? ఏం చేయమన్నాడు ఆయన? మీ ఆస్తులన్నీ అమ్మేసి బికార్లుగా రోడ్లో మడ తిరగమన్నాడా? ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు ఆయన? ఒక్క పనే చేయమన్నాడు ఆయన. ఏం చేయమన్నాడు ఆయన? ఎవరిని రక్షిస్తానన్నాడు ఆయన? ఎవరిని రక్షిస్తాను? పాపులను. ఏం చేస్తే రక్షిస్తానన్నాడు ఆయన? ఏం చేస్తే రక్షిస్తానన్నాడు? విశ్వాసం. ఏంటది? విశ్వాసం. విశ్వాసం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తుని ఎవరైతే నమ్మారో వారికి నిత్య జీవం, వారికి రక్షణ, వారికి రక్షణ. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, గమనించవలసినటువంటి విషయం, నేను ఈ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు వచ్చే వారం మరలా మనం నేర్చుకుందాం. కంక్లూజన్గా నా మాటలు ఏంటంటే, మరణం లేని, జననము లేని స్వయంభవుడైనటువంటి దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణం, యేసుక్రీస్తుని ఎందరైతే విశ్వసించారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి. లెట్ యు క్వశ్చన్, మీరు విశ్వసించారా? మీరు విశ్వసించారా? దట్ ఇస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్ లైఫ్. మీరు విశ్వసించారా? రెండవది, తండ్రి అయినటువంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నీకు బయలుపరచటానికి. మరి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుంటే ఆయన్ని అనుసరించు. ఎవరినండి? తెలుసుకుంటే ఆయన అనుసరించు, లోకాన్ని కాదు, పారంపర్యాచారమును కాదు. అందుకే నీవు నేను మోసపోకుండా ఉండునట్లుగా మాట చెప్పాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉంది. ఆయన్ని అనుసరించు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు మిత్రులారా? మనం చదువుకున్నాం, ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. మనము ఒకరిని ఒకరము ప్రేమించిన ఎడల దేవుడు మనలో నివాసం ఉంటాడు. అది చెయ్యి, ప్రేమించు. నీ తోటి వారిని ప్రేమించు. అది చూపించాడు ఆయన. ఆయన్ని అనుసరించు. పనికి మాలిన పనులు చేయొద్దు. అర్థమవుతుందండి? పనికి మాలిన పనులు చేయొద్దు. ఉపయోగముల నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని అనుసరించవద్దు.
నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని అనుసరించొద్దు. ఆయన గురించి నీకు ఏం తెలిసింది? తెలిసినప్పుడు నీ జీవితంలో మార్పేది. సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నీకు బయలుపరిచినప్పుడు, సత్యవంతుడైన దేవుని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకేం అర్థమైంది? నువ్వేం తెలుసుకున్నావు? ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించటం వల్ల మూడవది, ఎవరైతే నమ్మారో వారిని పాపము నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. అయితే నువ్వు నీ పాపము నుంచి విడిపించబడ్డావా? ఆయన మీద విశ్వాసం ఉంచావా? ఆయన్ని తెలుసుకున్నావా? నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావా? లేదా పాపంలోనే బ్రతుకుతున్నావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.